రఘురామకృష్ణరాజు సునీల్ నాయక్ అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారు. సునీల్ కుమార్ అరెస్ట్ కావాలనుకుంటున్నారు. కులాల పేరుతో తప్పించుకోలేరు. ఎక్కడున్నా వదిలిపెట్టరు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. అదే సందర్భంలో సునీల్ కుమార్ వచ్చేటప్పటికి మొన్న ఆయన ఏదైతే క్రికెట్ ఆడుతూ కింద పడిన సందర్భంలో 2 చోట్ల డ్యామేజ్ అయిన దాన్ని చూపెట్టి నిజంగా తంతే గనక ఇట్లాగవుతుంది కానీ ఏమీ లేని దాన్ని ప్రచారం చేశారంటూ ట్వీట్ చేయడం, నిన్ను అలాగే తంతాను రోడ్డు మీదకి రా అని చెప్పి రఘురామకృష్ణరాజు ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో సునీల్ కుమార్ తాజాగా దీని మీద స్పష్టతనిచ్చారు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అహాన్ని తృప్తిపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనకు అపకారం తలపెడుతోందంటూ సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో తన్ను అరెస్ట్ చేస్తారని ఆదేమాతోనే ఆయన ఆ విషయం చెప్పగలిగారన్నారు. పివి సునీల్ కుమార్ అనుమతిస్తే ఆయన 2 కాళ్ళు కట్టేసి ఎమ్మెల్యేల క్రీడలు జరుగుతున్న మైదానంలో రబ్బర్ బెల్ట్తో కొట్టేస్తానంటూ రఘురామ శనివారం ప్రకటన విడుదల చేశారన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. త్వరలో ఆయన అరెస్ట్ అవుతారని కూడా ప్రకటనలో చెప్పుకొచ్చారు. దీని మీద సునీల్ కుమార్ స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. నా మీద నమోదైన కేసు దర్యాప్తుతో సంబంధం లేకుండా కేవలం రఘురామకృష్ణరాజు కోసమే ప్రభుత్వం నా మీద చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టమైంది. ఆయన అహాన్ని చల్లార్చడం కోసం చేసిన తెలివి తక్కువ పనితో బీహార్లో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. అందుకోసం ఎస్పీ దామోదర్ చౌదరి ఏకంగా గోడ దూకి మరి గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన తన బృందంతో బీహార్లో మకాం వేసి మరి రాష్ట్రం పరువు తీస్తున్నారు. రఘురామకృష్ణరాజు అహం పొగరుతోనే మాదిగ వర్గానికి చెందిన పోలీసు అధికారి విజయపాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. సునీల్ అలాగే ఆయనను సంతృప్తిపరిచేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ప్రభావతిని ప్రభుత్వం వేధిస్తోంది. దళిత గిరిజన కాపు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళంటే రఘురామకృష్ణరాజుకి చాలా చులకన భావం. ఉండి నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పొత్తూరు వెంకటేశ్వరరాజును వేధిస్తూ ఆయన ఇంటిని కూల్చివేసిన ఉదంతాన్ని కూడా సునీల్ ప్రస్తావించారు. అత్యంత అవినీతిపరుడైన రఘురామకు అసలు సాటి మనుషులంటేనే పడదని, బ్యాంకులకు 2,000 కోట్ల మేర మోసం చేసినటువంటి ఆయన నీతులు చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. తన బ్యాంక్ ఖాతాలో నా బ్యాంక్ ఖాతాలో ₹1,00,000 అక్రమంగా డిపాజిట్ అయినట్టు రుజువు చేయగలవా అంటూ సవాల్ విసురుకొచ్చారు. రఘురామకృష్ణరాజు అక్రమాలకు తెరపడే రోజు, ప్రజలే బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసుకొచ్చారు.